రాత్రి మొత్తము జొమాటోలో వర్క్ చేసి ఉదయం పూట మీరు స్టడీ హాల్కి వెళ్ళి చదువుకున్నారని విన్నాను మీ స్నేహితుల ద్వారా. అది ఎంతవరకు 100% రైట్ సార్ అది. అయితే మేము నార్మల్గా ఎలా ఉంటుందంటే కొందరు అంటారు పొద్దున 5 గంటలకు బ్రహ్మముహూర్తంలో లేచి చదవాలి, లేదంటే ఇంకొక సమయంలో చదవాలి అని చెప్తారు. నేను దానికి అది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తాను నేను. యాజ్ పర్ సైకాలజికల్గా ఏమంటారంటే ఏ సమయంలో అయినా చదవచ్చు. దానికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏముండదు చదువుకి. మనము మన పరిస్థితులను బట్టి మనకి ఏ అనుకూలం అనిపిస్తే ఆ సమయంలో మాత్రమే మనకి మైండ్కి ఎక్కుతుంది. కానీ అక్కడ ఏదో పుస్తకాలలో చెప్పారనో ఇంకెవరో చెప్పారని చెప్పేసి టైంని అట్లా క్రియేట్ చేసుకోవద్దు మనం. మనకి ఇంట్రెస్టే లేనప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం? ఇంట్రెస్ట్ ఉన్న సమయంలోనే చదవాలి. సో నేనేం చేశానంటే నైట్ 12 AM నుంచి మార్నింగ్ 4 వరకు జొమాటో చేసేవాడిని. ఆ సమయం అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, ఈజీగా వెళ్ళి తొందరగా డెలివరీ ఇవ్వచ్చు, ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అట్లా చేయడం వల్ల ఏమవుందంటే ఎర్నింగ్స్ వచ్చినాయి. అదేవిధంగా మార్నింగ్ ఒక 6 అవర్స్ పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ 10కి లేచినా 11కి లేచినా కూడా మళ్ళీ మనకి ఎప్పటిదాకా 12 వరకు సమయం ఉంది, అంటే 12 అవర్స్ సమయం ఉంది. 12 గంటల సమయం ఉంది కాబట్టి దాంట్లో అట్లీస్ట్ తక్కువలో తక్కువ 7 అవర్స్ చదివినా కూడా మంచిగా సెట్ అయిపోతాం. అట్లా నేను 10 అవర్స్ చదివేవాడిని. 10 అవర్స్ రోజుకు 10 అవర్స్ చదవాలి? మ్యాక్సిమం 10 అవర్స్, మినిమం 7 అవర్స్.